హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ గంటి రమాదేవి గారు రచించిన రుద్రరాజపురం. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? కథలోనికి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా నా వీడియోని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? శీతాకాలం నీలాకాశపుటంచుల నుంచి తన బంగారు రథం నడిపించబోయి మంచు మేలి ముసుగు కప్పుకున్న ప్రకృతి అందానికి పరవశుడై ఆగిపోయి తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు బాలబానుడు. దీర్ఘకాల నిరీక్షణ అనంత నిబిడాంధకార జ్ఞాపకాల నుంచి బయటపడాలనుకున్న ప్రకృతి నిరాశతో అశ్రుకణాలు రాలుస్తోంది. ఢిల్లీ నుంచి కృష్ణప్రసాద్ రావాలి. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆర్నవ్. విమానం టేకాఫ్ అయ్యే ముందు ఇంటికి ఫోన్ చేస్తాడు కృష్ణప్రసాద్. ఈరోజు ఇంకా ఫోన్ రాలేదు. గుమ్మంలో నుంచి బయటకు చూశాడు. ఇంటి ముందు గార్డెన్లో ఎర్ర గులాబీలు మసగ్గా కనిపిస్తున్నాయి. కాంపౌండ్ బయట సెక్యూరిటీ రూమ్ అస్సలు కనపడడం లేదు. వివేక్ ఇంకా రాలేదు. పోలీస్ గ్రౌండ్స్ నుంచి ప్రభు అంకుల్ జాడ కూడా లేదు. 3 ఆకారాలు పొగమంచు చీల్చుకుంటూ వస్తున్నాయి. ఆటోమేటిక్ రైఫిల్ భుజానికి తగిలించుకున్న సెక్యూరిటీ గార్డ్ కాక మరో 2. ఒక వయసు మళ్ళిన మనిషి, ఇంకొకరు స్త్రీ. ముసలాయన తెల్లటి కద్దరు లాల్చి ధరించాడు. గుబురుగా పెరిగిన తెల్లటి గడ్డం. పక్కనే నడిచి వస్తున్న స్త్రీ ఆకుపచ్చ చీర, చిలక ముక్కు, ఎరుపు రంగు జాకెట్ వేసుకుంది. కృష్ణప్రసాద్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ మనుషులు, డిఫెన్స్ డిపార్ట్మెంట్ మనుషులు వస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా వస్తారు. సామాన్యులు, వ్యక్తిగత బాధలతో సాయం ఆర్థిస్తూ వచ్చే వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాడు కృష్ణప్రసాద్. వాళ్ళిద్దరినీ ఆఫీస్ గదిలో కూర్చోబెట్టాడు సెక్యూరిటీ గార్డ్. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణప్రసాద్ మాట్లాడాడు. విమానం ఇంకా బయలుదేరలేదు. పాలెం విమానాశ్రయపు ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయింది. 10 అడుగుల దూరం వరకు కూడా కనపడడం లేదు. విమానాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. భారతదేశ రాజధాని నుండి సూర్యోదయానికి ముందే విమానాలు బయలుదేరతాయి. ముంబై, అహ్మదాబాద్ లాంటి ప్రదేశాలకు చేరుకునేసరికి ఇంకా సూర్యోదయం కూడా కాదు. ఎవరో వచ్చారు నాన్న. ఒక ముసలాయన, ఒక స్త్రీ. ఆయన కూతుర్లా ఉంది. వాళ్ళని పరిచయం చేద్దామంటే బాబాయ్ కూడా ఇంకా రాలేదు. ఆర్నవ్, వాళ్ళను రూమ్లో కూర్చోపెట్టు. దూర ప్రాంతీయులకైతే మన గెస్ట్ రూమ్ చూపించు. అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకో. బాబాయ్ రాగానే వాళ్ళను పరిచయం చెయ్యి. సరే నాన్నగారు, మీరు ఫోన్ చేస్తూ ఉండండి. ఫోన్ పెట్టిన తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది. ఆర్నవ్ హలో అన్నాడు. నేను విపుల్. స్కూడు రేఖ. రేఖ అప్పుడే లోపలికి వస్తున్న ప్రభు అడిగాడు. ఈ స్కూడు రేఖ ఏంటిరా? అదా, విపుల్ స్కూల్కి రావడం లేదు. స్కూల్కి డుమ్మా. రేఖ అంటే రేపు కలుద్దామని. మీ అసాధ్యం బంగారం కాను. మా పోలీసుల్లో కూడా ఇలాంటి కోడ్ లేదు. ఏం పిల్లలరా మీరు? అప్పుడే వివేక్ కూడా వచ్చాడు. సార్, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చూశాను, ఎక్కడా కనిపించలేదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభు తన టోపీ తీసి టేబుల్ మీద పెట్టి అన్నాడు. రాత్రి బాగా లేట్ అయింది. సీఎం ఏదో బాట నుంచి లేటుగా వచ్చాడు. అయినా మాకెందుకు ఈ వ్యాయామాలు, రన్నింగ్లు? మామూలు పోలీసు వాళ్ళం. జాతీయ, అంతర్జాతీయ గూఢచారులను ఎదుర్కోవాలా, పోరాడాలా? దానికి మీరున్నారు చాలు. బాబాయ్, నాన్నగారి ఫ్లైట్ పొగమంచు వల్ల బయలుదేరలేదు. ఎవరో క్లయింట్స్ వచ్చారు. నాన్నగారు వచ్చే లోపల వాళ్ళతో మాట్లాడమన్నారు. వాళ్ళు కూర్చున్నారు కదా, ముందు టిఫిన్ చేసి కాఫీ తాగి వింటే వాళ్ళ సమస్యలు అర్థమవుతాయి ప్రభు అన్నాడు. అవును, వివేక్ అలా అనడం అర్ణవ్కి ఆశ్చర్యంగా ఉంది. ఏంటి వాళ్ళ బాబాయ్ ఇలా అన్నాడు? ఆకలి, నిద్ర, అలసట నాన్నకి కానీ బాబాయ్కి కానీ క్లయింట్ల విషయంలో ఉండవు కదా. ప్రభు అంకుల్ ప్రభావం కనపడుతుంది. అవును, ఏ పనైనా తిన్న తర్వాతే ఆర్నవ్ అన్నాడు. ప్రభు చురుకుగా చూశాడు. ఈ కుర్ర కుంక, లేత యువకుడు కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళదేమీ తప్పులేదు. కృష్ణప్రసాద్ ఇంటి ప్రభావమే అంతా. ముందు పని తర్వాతే తిండి. వీళ్లకు వేలాకోలంగా ఉన్నట్టుంది. అనూష లోపల నుంచి బయటకు వచ్చి అంది. అన్నయ్య, సమయానికి వచ్చావు. మా కొత్త వంటవాడు శివన్ చేసే టిఫిన్ తినాల్సిందే. ప్రభు ఆశ్చర్యపడుతూ అనుకున్నాడు. ఈ కొత్త సాల్తీ శివన్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ కొత్త అలవాటు ఏమిటి? కృష్ణప్రసాద్ గారి ఇంట్లో వంట మనిషా? తిందాం అన్నట్టు ఈరోజు 2 అతిథులు కూడా ఉన్నారు. తెలుసు అన్నయ్య. వాళ్ళను కూడా డైనింగ్ హాల్లోకి రమ్మనండి. డైనింగ్ హాల్ టేబుల్ మీద ఉపాహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అనూష ఏది చేసినా రుచిగా ఉంటాయి. ఒకే పదార్థం రోజుకో రుచితో ఉంటుంది. ఈ శివన్ ఎవరు?
కేరళీయుడా మద్రాసీయా? కృష్ణప్రసాద్ ఇంటి లాంటి సెన్సిటివ్ ప్లేస్లో పరాయి మనిషా? వీడు ఎలా ఉంటాడో చూడాలి. ఆఫీస్ గదిలో ఉన్న ఇద్దరు కూడా వచ్చారు. బిడియపడుతూ కూర్చున్నారు. పెద్దాయన ప్రభుకి నమస్కారం చెప్పి అన్నాడు, మేము ఈరోజు పొద్దున్నే బస్ దిగాం. అక్కడే లాడ్జ్లో దిగాం. కృష్ణప్రసాద్ సార్ని కలుసుకుని ఈ రాత్రికే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. సార్ ఇంకా ఢిల్లీ నుంచి రాలేదన్నారు. ప్రభు వాళ్ళిద్దరినీ చూశాడు. పెద్దాయనకి 60 ఏళ్ళు దాటి ఉంటాయి. అమ్మాయి వయసు 20-21 ఉండొచ్చు. చూడముచ్చటగా ఉంది. ఒద్దికగా కూర్చుంది. ప్రయాణపు అలసట మొహంలో కనబడుతూ ఉంది. బోర్లా ఉన్న పింగాణి ప్లేట్ తిరగవేసి నాప్కిన్ వేసుకుని శివన్ కోసం చూస్తున్నాడు ప్రభు. శివన్ వచ్చాడు. 5 అడుగుల 4 అంగుళాలు ఎత్తు ఉన్నాడు. మనిషి బలంగా ఉన్నాడు. వంట వాళ్ళకి ఉండే పొట్టలేదు. కేరళ పోలికలు కానీ తమిళ పోలికలు కానీ లేవు. ప్రభు పోలీస్ కళ్ళు శివన్ అంచనా వేయడంలో నిమగ్నమై ఉన్నాయి. శివన్ మొహంలో కానీ కళ్ళల్లో కానీ ఏ భావము లేదు. యాంత్రికంగా వడ్డన చేస్తున్నాడు. ఎంగా రిందా వందిర్కార్ వచ్చిరాని తమిళంలో అడిగాడు ప్రభు. మై ఒరియాసే ఆయాహుం ముజే తమిళ్ నహి ఆతా. ఓరిని మొహం మండ, పొద్దున్నే భలే దెబ్బ కొట్టావురా. వేడివేడి ఉల్లి పెసరట్టు ఉప్మా, కమ్మని కొబ్బరి చట్నీ, గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ. డ్యూటీలో ఉన్నప్పుడు రోజుల తరబడి సరైన తిండి ఉండదు, నిద్ర ఉండదు. అప్పుడు అనిపిస్తుంది ఇలాంటి తిండి ఉంటే బాగుండును అని. చివరాఖరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ శివన్ ఒక మంచి వంటవాడు అని అర్థం చేసుకున్నాడు. క్యా ఆప్ నాయర్? హాయ్ క్యా? వంటవాళ్ళు తప్పకుండా నాయర్లే అయి ఉండాలని ఉల్లేఖించని సత్యం. కొన్ని తెలుగు నవలలో తరచుగా కనపడే వాక్యం వంటవాడు నాయర్ అని. నాయర్లు అందరూ వంటవాళ్ళు కాదు. నాయర్లలో పెద్ద పదవుల్లో ఉండేవారు కోకొల్లలు. నహి సాబ్ మే హోమ్ శివన్ పల్లిక్కల్. మళ్ళీ కొట్టాడు దెబ్బ. పల్లిక్కల్టా? వీడితో జాగ్రత్తగా ఉండాలి. టిఫిన్ పూర్తి చేసి కాఫీ తాగే లోపలే వివేక్ ఆ ఇద్దరు అతిథులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పుడే ఆఫీస్ గదిలోకి వెళ్ళి ఉంటారు అనుకుని ఆఫీస్ గదిలో అడుగుపెట్టాడు ప్రభు. వివేక్ పెన్ ప్యాడ్తో వివరాలు నోట్ చేసుకుంటూ ఉన్నాడు. ఏదో చెబుతున్న వృద్ధుడు చెప్పడం ఆపేశాడు. వివేక్తో మాట్లాడడానికి సందేహిస్తూ ఉంటే వివేక్ అన్నాడు, పర్వాలేదు చెప్పండి. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభు, ఇక్కడే పనిచేస్తారు. పోలీస్ అన్న పదం విని ముసలైన మొహంలో రంగు వెలిసింది. మళ్ళీ తేరుకుని చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు వెంకటరత్నం. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాను. ఇది మా అమ్మాయి శ్రీరంగేశ్వరి. MBA మొదటి సంవత్సరం చదువుతుంది. ఏ ఊర్లో? మా ఊర్లోనే, CCMBలో. CCMB కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. త్రిలింగ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడుస్తుంది ఈ కాలేజ్. త్రిలింగ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఇక్కడికి తూర్పున ఉంది. ఊరి పేరు చెప్పండి. రుద్రరాజపురం. శ్రీరంగేశ్వరి నెమ్మదిగా అంది. నాన్న, వివరాలు తర్వాత చెప్పవచ్చు, మన సమస్య చెప్పండి. వివేక్ ఆమె వైపు చూశాడు. శీతల సరోవరంలో పున్నమి వెన్నెలలో రాత్రంతా ప్రకాశించి తెల్లవారుతుండగా ముకులించిన తెల్ల కలువలా ఉంది. చెప్పనీయండి. ఈ రుద్రరాజపురం ఎక్కడ ఉంది? ఇదొక రాజ సంస్థానం. రుద్రసాగరం సముద్రపు ఒడ్డున ఉన్న పట్నం. ఈ పట్టణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ త్రిలింగ విశ్వవిద్యాలయం మా సంస్థానం రాజావారి ప్రోద్బలంతో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. ముందు దీని పేరు ట్రెండెడ్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్. తర్వాత బ్రిటిష్ అధికారం అంతరించింది. మా రాజ సంస్థానం అఖండ భారతావనిలో భాగమైంది. ఈ ట్రెండెడ్ కాలేజ్ త్రిలింగ విశ్వవిద్యాలయంగా మారింది. మా లాంటి పట్టణానికి విశ్వవిద్యాలయం అనేది ఒక ప్రత్యేకత. ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణం చాలా పెద్దది. ఇక్కడ కొద్ది పెద్ద గ్రంథాలయం ఉంది. ఇంకా మన ప్రాంతానికి. నాన్న, ముందు మనం వచ్చిన పని చెప్పండి. సరేనమ్మా, అలాగే. ఏదో ముసలి చేదస్తాం. బాబ్జీ అనేవాడు మా అమ్మాయిని అల్లరి పెడుతున్నాడు, టక్కున చెప్పాడు వెంకటరత్నం. బాబ్జీ ఎవరు? పెంచల శివలింగయ్య రావు గారి కొడుకు. మా ఊరిలో చాలా పలుకుబడి ఉన్న మనిషి. పెద్ద కాంట్రాక్టర్. అందరూ కొరచుగా PSR అని పిలుస్తారు. PSR రెండో కొడుకు ఈ బాబ్జీ. పెద్దవాడు భగీరథ్. ఇద్దరికి ఇద్దరే. వాళ్ళు ఎదురుపడితే పక్కకు తప్పుకుని వెళ్ళిపోతారు జనం. ఇద్దరు మదించిన ఎనుబోతుల్లా ఉంటారు. మా ఊరు చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశం. పైగా ఒకవైపు సముద్రం. పర్యాటకులు వస్తూ ఉంటారు. మా పట్టణంలో దాదాపు అన్ని బార్లు, మసాజ్ సెంటర్లు వీళ్ళవే. వీళ్ళకి 5 స్టార్ స్థాయి హోటల్ నుంచి డార్మిటరీ టైప్ లాడ్జీలు కూడా ఉన్నాయి.
లోకల్ గుండాలన్నమాట అన్నాడు ప్రభువు కల్పించుకుంటూ. అవును, ఈ బాబ్జీ కూడా మా అమ్మాయి చదివే CCMB కాలేజీలోనే చదువుతున్నాడు. ఇంకేముంది, ప్రేమించానని వెంటబడి ఉంటాడు. ఇక వేధింపులు బెదిరింపులు. అమ్మాయి కూడా బంగారు బొమ్మలా ఉంది. వెధవల కళ్ళు కుట్టి ఉంటాయి. అలా జరగలేదండి. జరిగింది ఏమిటంటే, శ్రీరంగేశ్వరి కాలేజీలో చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగినిగా లైబ్రరీలో పనిచేస్తుంది. కాలేజీ మధ్యాహ్నానికి అయిపోతుంది. అక్కడ నుంచి గ్రంథాలయానికి వెళ్ళి అది కట్టేసిన తర్వాత రాత్రి 9కి బయలుదేరి ఇంటికి వస్తుంది. ఒక్క పిల్లే అయినా ఈ పసి వయసులో ఆమె చేత ఉద్యోగం చేయించవలసి వస్తుంది. ప్రతిరోజు అమ్మాయి ఇంటికి వచ్చే వరకు భయంగానే ఉంటుంది. విశ్వవిద్యాలయం ప్రాంగణం చాలా పెద్దది. జనసంచారం ఉండదు. రాత్రి అయితే మరీ నిర్మానుష్యంగా ఉంటుంది. హాస్టళ్ళు చాలా దూరంలో ఉంటాయి. లైబ్రరీ నుంచి మెయిన్ గేట్ వరకు 3 కిలోమీటర్ల పైనే దూరం. రాత్రి ఒంటరిగా చిన్న స్కూటీ మీద వస్తుంది. మధ్యలో ఒక చెరువు ఉంది. అక్కడ గుబురుగా పెద్ద వృక్షాలు ఉంటాయి. అది దాటితే చాలు అన్న భయం రోజు వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బాబ్జీ భయం ఒకటి. ఒంటరి ఆడపిల్ల. రాత్రి స్కూటీ శబ్దం తప్ప ఏమీ వినపడదు ఆ నీరవ నిశీధిలో. ఆ శబ్దం లేనప్పుడు కీచురాళ్ల గోల, చెరువుగట్టు మీద జీపోతాల్లా చెట్లు, ఆకలిగొన్న రాక్షసిలా నోరు తెరుచుకున్న పెద్ద చెరువు. విధిలేక గతిలేక ఈ ఉద్యోగం చేయాలి. పోతే ఇల్లు చదువు రెండూ సాగవు. ఈ బాబ్జీతో గొడవ ఎలా వచ్చింది? వివేక్ అడిగాడు. తండ్రిని ఆగమని సంజ్ఞ చేసి శ్రీరంగేశ్వరి చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు లైబ్రరీలో జనం బాగా ఉన్నారు. 3 నుంచి 7 గంటల వరకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. సూర్యాంశ్ సైకాలజీ పుస్తకాలు అడుగుతున్నాడు. నేను క్యాటరాగ్ చూస్తూ ఉన్నాను. సూర్యాంశ్ మా దూరపు బంధువు. అతను ది మైండ్ సెట్ ఆఫ్ బిలీవర్స్, ఐడల్ వర్షిప్సర్స్ వర్సెస్ మొనోలిత్ గాడ్ వర్షిప్సర్స్ అనే విషయం మీద డాక్టరేట్ చేస్తున్నాడు. విగ్రహారాధికులు, వారి మానసిక స్థితి, ఏకీశ్వరవాదుల మానసిక స్థితి గురించి పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాం. బయట కొందరు విద్యార్థులు గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే బయట గొడవ ఎక్కువైంది. లైబ్రరీ మెట్ల మీద 200 మంది గుమికూడి ఉన్నారు. మా తిండి మా జన్మ హక్కు, అది ఎవరూ కాదనలేరు అని ఒక విద్యార్థి అరుస్తున్నాడు. అతని పేరు సుధాకర్. ఒక వర్గపు విద్యార్థి నాయకుడు. నువ్వు తినుబే, ఎవరు వద్దన్నారు? కానీ నువ్వు ఇష్టపడి చచ్చే ఎద్దును తిను, పంది మాంసం తిను, కొరియా వాళ్ళలా కుక్క మాంసం కూడా తిను. ఇంకో అడుగు ముందుకు వేసి చైనా వాళ్ళ బొద్దింకలు, కప్పలు, పురుగులు తిను. కానీ కాలేజీ హాస్టల్లో నీకు ఇష్టమైనది వండాలంటే అది కుదరదు. ఆ రెండో గొంతు బాబ్జీది. కులాల జులుం నశించాలి. ఇంకా ఎన్నాళ్ళీ బానిసత్వం? మా ఆహారం మా హక్కు, సుధాకర్ అరిచాడు. అనుచరులంతా ముక్త కంఠంతో అందుకున్నారు. బాబ్జీ వర్గం తక్కువ తినలేదు. వైకులం పొగరు నశించాలి, అహంకారం నశించాలి, నీ ఇష్టం, నీ ఇంటికాడ. బాబ్జీ అనుచరులు లైబ్రరీ అదిరిపోయేటట్టు అరిచారు. సుధాకర్ గొంతు పెరిగింది. అవే నినాదాలు. వాళ్ళ గొంతులు హాస్టల్ వరకు వెళ్ళాయి. అక్కడి నుంచి మరో గుంపు హడావుడిగా బయలుదేరింది. అది చూసి బాబ్జీ వర్గం మోటార్ సైకిల్ మీద బయలుదేరారు. అప్పుడు అనుకోనేది జరిగింది. సూర్యాంశ్ అరుస్తున్న విద్యార్థుల మధ్యకు వెళ్ళాడు. అప్పటికే సుధాకర్, బాబ్జీ చాలా దగ్గరగా వచ్చేశారు. చేతులు కలిసే ఆవేశాలు చోటు చేసుకున్నాయి. వాళ్ళ మధ్యకు వెళ్ళడమే సాహసం. మాట్లాడడం తప్పు. క్రూర మృగాల మధ్యకు వెళ్ళి అహింస గొప్పతనం చెప్పాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. ఇక్కడ ఉన్నది మనుషులే కానీ వాళ్ళ మనసులో రాజకీయమైన క్రూరత్వం ఉంది. ఇతరుల విశ్వాసాలను సున్నితంగా సృజించాలి. అతనికి తెలిసింది తన విశ్వాసం ఒక్కటే. అతని ఊహలు నీవే అయ్యే అవకాశం లేదు. సూర్యాంశ్ మాటలు నెమ్మదిగా వినపడ్డాయి. సుధాకర్, బాబ్జీ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ మాటల్లో సారాంశం ఇద్దరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరు. ఇక్కడ జరిగినట్టు రాజధానిలో పార్టీ నాయకులకు తెలుస్తుంది. బాబ్జీ మొహం కందగడ్డలా అయింది. ఏరా, నువ్వు మహాత్మవా? ఇలాంటి చేతకాని మాటల వల్ల మా ముందు తరం వాళ్ళు పూర్తిగా నాశనమయ్యారు. నోరు మూసుకోరా చచ్చుదద్దమ్మ. ఎక్కడి నుంచి వచ్చాయో కర్రలు, హాకీ స్టిక్కులు బయటకు వచ్చాయి. లైబ్రరీ మెట్లు రక్తంతో తడిసి ముద్దయింది. సూర్యాంశ్ని కూడా కొట్టారు. సూర్యాంశ్ను కొట్టడం నేను సహించలేకపోయాను. పోలీస్ కేసులు అయ్యాయి. ఇది ఆవేశంలో జరిగినది కాదని ముందే రాళ్ళు, కోడిగుడ్లు, బూట్లు అవి తెచ్చుకోవడాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడ జరిగినది అందరూ చూశారు. ఎవ్వరూ సాక్ష్యం చెప్పలేదు. నేను జరిగినట్టు చెప్పాను. బాబ్జీ అరెస్ట్ అయ్యాడు. 3 రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలై సరాసరి నా దగ్గరికి వచ్చాడు. ఏమే నా మీద సాక్ష్యం చెబుతావా? నీ తాట తీస్తా అని బెదిరించి వెళ్ళాడు.
అంతా వింటున్న ప్రభు అడిగాడు. ఈ సూర్యాంశ్. వివేక్ ప్రశ్న పూర్తి కాకుండానే వెంకటరత్నం అన్నాడు. నా మేనల్లుడు. శ్రీరంగేశ్వరి బాబా వరుస. శ్రీరంగేశ్వరి వరుసకి వెంకటరత్నం వరుసకి తేడా వచ్చింది. శ్రీరంగేశ్వరి ముందు చెప్పింది నోట్ చేసుకున్న వివేక్ వెనక్కి వెళ్ళి చూశాడు. సూర్యాంశ్ మా దూరపు బంధువు. మీతోనే ఉంటాడా? వివేక్ అడిగాడు. లేదు, తను వేరే ఉంటాడు, శ్రీరంగేశ్వరి చెప్పింది. ఈ సమస్యకి ఇంత దూరం రావాలా? కాలికి దెబ్బ తగిలితే కార్డియాక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టు మీరు ఏమనుకుంటున్నారు కృష్ణప్రసాద్ గారంటే? ఆయన పోలీస్ మనిషి కాదు. ఇలాంటి విషయాలు మీ ఊరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వెంకటరత్నం గారి మొహం ఎర్రబడింది. అది అయింది. అక్కడ మా గోడు వినే నాదుడే లేడు. ప్రభు ఇబ్బందిగా కదిలాడు. వివేక్, ఈ రుద్రరాజపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కో. స్టేషన్ డిఎస్పీ ఎవరో నేను చెప్పానని చెప్పు, వీళ్ళ కంప్లైంట్ తీసుకోమని. అక్కడే ఉన్న ఆర్నవ్ చిన్నగా నవ్వాడు. తర్వాత ఏమైంది? వివేక్ అడిగాడు. నాకు బెదిరింపు ఉత్తరాలు వస్తున్నాయి, శ్రీరంగేశ్వరి అంది. ఇంకేముంది? ఆ వెధవ బాబ్జీగాడు రాసి ఉంటాడు. యవ్వన మదం. నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను, యాసిడ్ పోస్తా, ఇంట్లో కుంకుడికాయ రసం పోస్తా, కంట్లో నోట్లో కాలకోట విషం పోస్తా అని రాసి ఉంటాడు. అలా రాయలేదు అని శ్రీరంగేశ్వరి తన బ్యాగ్లో నుంచి కొన్ని కాగితాలు తీసింది. మామూలు తెల్ల కాగితాల మీద ఇలా రాసి ఉంది, యు ఆర్ ఫౌండ్. కృష్ణప్రసాద్ నుంచి ఫోన్ వచ్చింది. 12:30 తర్వాత విమానం టేకాఫ్ అయిందట. 2 గంటల ప్రయాణం. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మరో గంట ప్రయాణం సిటీలో. 1 గంట 2 గంటలు కావచ్చు. సిటీ ట్రాఫిక్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. విమానం గాలిలో ప్రయాణించి 2 గంటల్లో 1000 మైళ్ళ ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటుంది. ఆ సమయంలో సిటీ రోడ్లో 30 మైళ్ళు కూడా వెళ్ళలేం. ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అని ప్రభువు లేచాడు. వెళుతూ వెళుతూ ఆర్నవ్ని ఏడిపిద్దామని అనిపించి అన్నాడు, ఒరే బాలమేధావి, ఏబిసిడీలు ఎన్ని? ఆర్నవ్కి తెలుసు. ఏబిసిడీలు 26 అంటే అంకుల్ 4 అంటాడు. 4 అంటే 26 అంటాడు. ఈ పజిల్ ఇదివరకే విని ఉన్నాడు. అంకుల్ దానికి సమాధానం చెప్పే ముందు నాదో సందేహం. చెప్పు, ఏ ప్రశ్నకైనా నా దగ్గర సమాధానం ఉంది. మహాభారతం ఎవరు రాశారు? అది చిన్నపిల్లాడి లెవెల్. ఇది కూడా తెలియకుండా ఎలా అయ్యావురా స్మార్ట్ కిడ్వి? విను, మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రాశాడు. తప్పు. మహాభారతం వేదవ్యాసుడు రాయలేదు. అప్పుడే వివేక్ లోపలికి వచ్చాడు. ప్రభు సార్, కనుక్కున్నాను. రుద్రరాజపురం డిఎస్పి పురుషోత్తం బడ్వేనా? ఎప్పుడూ వినలేదే. కొత్తగా వచ్చాడు. అంతకుముందు శివ ఇంద్రనీల్ ఉండేవాడుట. అతను లీవ్ పెట్టి వెళ్ళిపోయాడుట. శివ ఇంద్రనీల్ నాకు తెలుసు. ఏ ఫైన్ పోలీస్ ఆఫీసర్. ఆ ఫైన్ పోలీస్ ఆఫీసరే వెంకటరత్నం గారికి ఏమీ సాయం చేయలేకపోయారట. అందుకే ఇక్కడికి వచ్చారు. ఆర్నవ్ లోపలికి వెళ్ళిపోయాడు. బాబ్జీ తండ్రి బిగ్ షాట్ కదా, అందుకే భయపడి వివేక్ అన్నాడు. ప్రభు నిట్టూర్చి అన్నాడు. వివేక్, కొన్ని నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ బిగ్ షాట్లు అనబడే వాళ్ళకు లోబడి పనిచేయాలి. మనసు చంపుకోవాలి. అలా చంపుకోలేక శివసుబ్రహ్మణ్యం సెలవు మీద వెళ్ళి ఉంటాడు. నేను సాయంత్రం వస్తాను. పాత బస్తీలో గోడల మీద పోస్టర్లు వెలిసాయిట. ఒక వర్గం వారు వేయించారుట. తమ మతం మీద దాడి జరిగితే రక్తపాతాలు సృష్టిస్తామని దాని సారాంశం. సీఎం కమిషనర్ ఆఫ్ పోలీస్ వర్రీడ్గా ఉన్నారు. దీనికి వెనక ఉన్న కింగ్ పిన్ ఎవరో తెలుసుకోమని మాకు ఆదేశాలు వచ్చాయి. అందుకే కృష్ణప్రసాద్ గారి సలహా కోసం వచ్చాను. ఇలాంటి పోస్టర్లే జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తే కృష్ణప్రసాద్ గారే చక్కటి సలహా ఇచ్చారట ఆ రాష్ట్ర గవర్నర్ గారికి. ఒక రాజకీయ పార్టీ కళ తగ్గుతున్నప్పుడు ఇలాంటివి సృష్టిస్తారని దానికి విరుగుడుగా ఆ పార్టీ వ్యతిరేక పార్టీ చేత పోస్టర్లు వేయించారు. ఆ 2 పార్టీలు ఒకే మతానికి చెందినవి కాబట్టి ప్రజల్లో భావోద్వేగాలు తగ్గిపోయాయి. హోమ్ డిపార్ట్మెంట్ మరో విధంగా ఉంది. మరికొన్ని బెటాలియన్ల సైనిక దళాలను, ట్యాంకులను మోహరించాలని చూసింది. అలా చేసి ఉంటే ప్రజలు నిజంగా తమ మతం ప్రమాదంలో పడిందని, ప్రభుత్వం తమ మతానికి నిజంగా వ్యతిరేకమని భావించి ఉండేవారు. పెద్ద సమస్యలకు చిన్న ఉపాయం. ఎంతో శ్రమ, ఖర్చు తగ్గాయి. జనంలో వైషమ్యాలు సమసిపోయాయి. ప్రభు బయటకు వెళ్తూ అన్నాడు, వీళ్ళని ఉండమంటావా సార్ వచ్చే వరకు? అనుష అర్ణవ్తో బయటకు వచ్చి అంది, అన్నయ్య, వివేక్ ఆర్నవ్ డిమాండ్ ఏమిటంటే? తల్లి మాట పూర్తి కాకముందే ఆర్నవ్ అన్నాడు, పినాక. ప్రభు తల అడ్డంగా తిప్పుతూ, పినాక ఏమిటో? మహాభారతం వేదవ్యాసుడు రాయలేదుట. వీడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో. ఇంపాసిబుల్ కిడ్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వివేక్ శ్రీరంగేశ్వరికి వచ్చిన బెదిరింపు లేక మరోసారి పరిశీలించాడు. యు ఆర్ ఫౌండ్. ఇది
బెదిరింపులా లేదు. ఒక పెద్ద ధనవంతుడి కొడుకు రాసే బెదిరింపు ఇలా ఉండదు. యూఆర్ ఫౌండ్ అంటే నిన్ను కనుగొన్నాను. బాబ్జీ ఏమిటి కనుగొన్నాడు? శ్రీరంగేశ్వరి ఎప్పటి నుంచో అదే ఊర్లో ఉంటుంది. ఎన్నాళ్ళుగానో లైబ్రరీలో పనిచేస్తూ ఉంది. బాబ్జీ కొత్తగా కనుగొన్నది ఏమిటి? ఆ ఉత్తరాన్ని స్కానర్లో చూశాడు. కాగితం చివర చిన్న చిన్న అక్షరాలు కనీ కనపడకుండా తెలుగులో రాసి ఉంది, మాలోని అని. ఇది రాశాడని చెప్పబడుతున్న బాబ్జీకి మలోని అనే వేరే పేరుందా? ఒక మనిషికి తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ పేర్లే ఉంటాయి. రికార్డుల్లో సుబ్బారావు అనే పేరు ఉన్న వ్యక్తికి ఇంట్లో సుబ్బన్ననే, సుబ్బయ్యనో, స్నేహితుల్లో అరే సుబ్బు అనో, ఆఫీస్లో సుబ్బరావు అనో, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఒక్క పేరుకే పరిమితమైన వాడు ఒక్కడంటే ఒక్కడు ఉండడు. అందుకే ఎల్ఐసి ప్రపోజల్ ఫారంలో పూర్తి పేరుతో పాటు షార్ట్ నేమ్ అనే కాలం ఉంటుంది. బాబ్జీ షార్ట్ నేమ్ మలోనీనా? ఈ రెండింట్లో ఏది షార్ట్ నేమ్? బాబ్జీ అన్న పేరుకి మలోని అన్న పేరుకు సంబంధమే లేదు. బుజ్జి, మున్నా, బన్నీ, బున్ని, చిట్టి అని పిలువబడే వ్యక్తులు అసలు పేరు ఏదో ఉంటుంది. ముద్దు పేరుతో అలవాటై అసలు పేరు మర్చిపోతూ ఉంటారు. వారిని నీ అసలు పేరు ఇదా అని ఆశ్చర్యపడే మనుషులు ఉంటారు. అలాగే బాబ్జీది కూడా ముద్దు పేరా? ఈ బాబ్జీ ఎవరైనా కానీ ఈ వెంకటరత్నం గారి కేసు మాత్రం చాలా చిన్న కేసులా ఉంది. రుద్రరాజపురం లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ డిఎస్పి పురుషోత్తం బడ్వేకి చెబితే సరిపోతుంది. వాళ్ళే చూసుకుంటారు. ఈ మలోని ఎవరో? వివేక్ ఆలోచనలు ఇలా ఉండగా టేబుల్ మీద ఉన్న సెల్ మోగింది. వివేక్, రుద్రరాజపురం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా? అది కృష్ణప్రసాద్ ఫోను. మన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరికి రాత్రి బస్సులో వెళ్ళిపోతూ ఉండవచ్చు. వాళ్ళు వెళ్లకుండా ఆపు. ప్రభుకి చెప్పి కానిస్టేబుల్స్ని పంపి సాయంత్రం లోపల మన ఆఫీస్లో ఉండేటట్టు చూడు. ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది. నేను రావడానికి 4 దాటిపోతుంది అన్నాడు కృష్ణప్రసాద్. సరే సార్ అని ఫోన్ పెట్టేసి ప్రభుకి ఫోన్ చేశాడు వివేక్. ప్రభు సార్, కృష్ణప్రసాద్ గారు ఇప్పుడే సిటీకి వచ్చారు. వెంకటరత్నం, శ్రీరంగేశ్వరి ఊరు దాటిపోకుండా చూడమన్నారు. అదేంటి సడన్గా? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడే నేను మా వాళ్ళను పంపుతాను బస్ స్టాండ్కి. స్కూల్ నుంచి ఆర్నవ్ రాగానే అడిగాడు. వాళ్ళు వెళ్ళిపోయారా? అవును. ఏం? నాన్నగారు వచ్చే వరకు ఉంచవచ్చుగా. అనూష ఆఫీసులోకి వచ్చి అంది. అప్పటి నుంచి ఒకటే గోల, వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చారని. పైగా ఆ పినాక అని ఏదేదో అంటున్నాడు. వీడి మాటలు నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా తెలుస్తున్నాయా? ఫోన్ మోగింది ప్రభు నుంచి. సారీ వివేక్, వాళ్ళేదో వేరే మార్గంలో వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ దొరకలేదు. అయినా భయం లేదు. నేను ఆర్ఆర్పురం అదే రుద్రరాజపురం ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు ఊరిలోకి అడుగు పెట్టగానే అరెస్ట్ చేయమని. అరెస్ట్ ఎందుకు? ఆ అవసరం లేదనుకుంటా సార్. వాళ్ళను చూడాలనుకుని ఉంటారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను అరెస్ట్ చేసే అలవాటు మీకు ఉందా? నవ్వుతూ అన్నాడు వివేక్. వివేక్, నీకు ఇంకా అర్థమైనట్లేదు. కృష్ణప్రసాద్ ఏది ఊరికే చెప్పరు. సంథింగ్ ఈజ్ దేర్. అవును. ఆ పినాక అంటే ఏమిటి? పినాకి అంటే శివుడు. ఈ ఆల సంగతి నాకు తెలీదు. ఆర్నవ్ని అడగనా? 2 క్షణాలు మౌనం తర్వాత ప్రభు అన్నాడు. వద్దు. కృష్ణప్రసాద్ వచ్చేసరికి 4:30 దాటిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చే 4 జంక్షన్లలో ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్కి రోడ్లు సరిపోవడం లేదు. పైగా డ్రైనేజ్ పనులు, కేబుల్ పనులు, కొత్తగా చేపడుతున్న మెట్రో రైలు ఫిల్లర్ల నిర్మాణం. ప్రయాణం ఎలా ఉండకూడదో అలా ఉంది. కృష్ణప్రసాద్ కారు దిగ్గానే సరాసరి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఆర్నవ్ నాన్న అని దగ్గరగా వచ్చాడు. వాడి నుదుటి మీద ముద్దు పెట్టి అన్నాడు కృష్ణప్రసాద్. ఏమిటి కొంచెం హుషారు తగ్గింది? ఆర్నవ్ వెనకే వచ్చిన అనూష అంది. నిన్నటి నుంచి అలానే ఉన్నాడు. పొద్దున జరిగిన విషయాలు వివేక్ చెప్పాడు. రుద్రరాజపురం, వెంకటరత్నం, శ్రీరంగేశ్వరి, త్రిలింగ యూనివర్సిటీలో జరిగిన సంఘటన, పిఎస్ఆర్, కొడుకు బాబ్జీ శ్రీరంగేశ్వరిని బెదిరించడం అన్నీ క్లుప్తంగా చెప్పాడు. ఇంత చిన్న విషయానికి మీ దగ్గరకు రావడమే వింతగా ఉంది. ఆ ఊరిలో మన గురించి తెలిసే అవకాశం ఎవరికి ఉంది? కృష్ణప్రసాద్ గొంతు గంభీరంగా పలికింది. నీ అనుమానం సమంజసమే. వాళ్ళకి మనం తెలిసే అవకాశం లేదు. గాజు గ్లాస్ ప్లేట్లో పెట్టి చల్లటి నీళ్లు తీసుకువచ్చాడు శివన్. సారికి నమస్కారం, వాటర్ తీసుకోండి అన్నాడు. కృష్ణప్రసాద్ శివన్ ఇచ్చిన నీళ్లు తీసుకుంటూ అడిగాడు. శివన్, నువ్వు పొద్దున్న వచ్చిన వాళ్ళని చూసావా? లేదు సారు, నేను చాలా బిజీ ఆర్నవ్ అన్నాడు శివన్ను ఆట పట్టిస్తూ. ఆల్వేస్ బిజీ, కుక్ కుక్, వర్క్ వర్క్. శివన్లో ఏ ఫీలింగు లేదు. అనూష, వివేక్ చిన్నగా నవ్వారు. వివేక్, నువ్వు రుద్రరాజపురం రేపే వెళ్ళు, కృష్ణప్రసాద్ అన్నాడు.
వివేక్ మొహంలో ఆశ్చర్యం తొంగి చూసింది. ఈ కేసు అంత ముఖ్యమైనదా? రోజు కాలేజీల్లో ఇలాంటి గొడవలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. దానికి వెళ్ళాలా? అప్పుడు ప్రశాంత సరోవరంలో చిన్న గాలికి కదిలే అలలా శ్రీరంగేశ్వరి రూపం వివేక్ మనసులో తలుక్కుమంది. పోనీ ఇది ఒక అందుకు మంచిదే. ఆ అమ్మాయికి సహాయం చేయాలి. ఎవరైనా ఆపదలో ఉన్న అందమైన అమ్మాయి. ఆహాహా, ఏ అమ్మాయి అయినా సరే, ఎవరైనా ఒకటే. వృత్తిలో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆపదలో అమ్మాయే కాదు, ఎవరున్నా సహాయం చేయాలి, రక్షణ కల్పించాలి. శీతాకాలపు ఉదయాన్నే మంచులో తడిసిన లేత గులాబీని చూస్తే మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. అది తప్పు కాదు. అలాంటి భావన వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాదు. శ్రీరంగేశ్వరి స్పెషల్ ఏమీ కాదు. వివేక్లో కలిగిన భావాలు మొహంలో ఒక అరక్షణం మెదిలి మాయమయ్యాయి. అవునండి, పిల్ల సలక్షణంగా ఉంది. బాగా తెలివైందని చూడగానే గ్రహించాను. అలాంటి పిల్లకి శాశ్వత రక్షణ కల్పించాలి. గబుక్కున ఆర్నవ్ అందుకున్నాడు. అవును, శాశ్వత రక్షణ కల్పించాలి. అక్కడెక్కడో కంటే మన ఇంట్లోనే ఆమెకు రక్షణ ఎక్కువ. వివేక్ ఉలిక్కి పడ్డాడు. వదినా, ఏమంటున్నారు? అప్పుడు కృష్ణప్రసాద్ గొంతు కంగుమంది. నేను రుద్రరాజపురం వెళ్ళమన్నది అందుకు మాత్రమే కాదు, ఇంకో కారణం ఉంది. అక్కడున్న ముగ్గురు ఒకసారి వర్తమానంలోనికి వచ్చారు. ఎదురు చూస్తున్నారు ఏం చెబుతారోనని. రుద్రరాజపురంలో నీ పని పిఎస్ఆర్ని ఫాలో కావడం. అక్కడే నీ పరిశోధన. పిఎస్ఆర్ అంటే పెంచల శివలింగయ్య గారు. రుద్రరాజపురంలో ప్రముఖుడు, ధనవంతుడు, బాబ్జీ తండ్రి. ఆశ్చర్యం నుంచి తేరుకుని వివేక్ అన్నాడు, పిఎస్ఆర్ గురించి ఎందుకు? బాబ్జీని కదా మనం ఇన్వెస్టిగేట్ చేయవలసింది. చెబుతాను, ఇక్కడ కాదు, ఆఫీసులో. కృష్ణప్రసాద్ నోట్బుక్లో వివరాలు రాసుకుంటూ అన్నాడు. కృష్ణప్రసాద్ ఆఫీస్ రూమ్లో నిశ్శబ్ద వాతావరణం. వివేక్కి తెలుసు కృష్ణప్రసాద్ ఏదో సీరియస్ విషయం చెప్పబోతున్నారని. కృష్ణప్రసాద్ గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు. మన దేశానికి స్వరాజ్యం రాకముందు రుద్రరాజపురం సంస్థానం ఒక స్వతంత్ర దేశం. ఆ తర్వాతి కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా ఉండేవారు. చిన్న చిన్న రాజ్యాలు ఇండియన్ యూనియన్లో కలపవలసిన ఆగత్యం అత్యవసరంగా అనిపించింది మన నాయకులకు. రాజ సంస్థానాలకు ఒక చాయిస్ ఇచ్చారు. ఇండియన్ యూనియన్లో కానీ పాకిస్తాన్లో కానీ అవి చేరవచ్చు. రుద్రరాజపురం రాజు నరసింహరాజా రుద్ర ఆలోచనలు వేరే ఉండేవి. ఈ రెండు కొత్త దేశాలే ఎందుకు? ఇవి కాకుండా మూడో ప్రత్యామ్నాయం ఎందుకు ఉండకూడదు? ఒక ముస్లిం దేశం, ఒక మతాతీత సెక్యులర్ దేశం, మూడోది ఒక హిందూ దేశం ఎందుకు ఉండకూడదు? కొంతమంది రాజప్రముఖులతో సమాలోచనలు చేపట్టాడు. అలాంటి ఆలోచనలు ఉన్న మరికొంతమంది కలిశారు. ఈ ఆలోచన బాగుందని మద్దతు పలికారు. వారందరూ కలిసి సొంత సైన్యం తయారు చేసుకోవాలని ప్రయత్నించారు. దాని ఖర్చు కోసం నరసింహరాజా రుద్రకి చాలా డబ్బు, బంగారం, విలువైన వజ్రాలు ముట్ట చెప్పారు. గుట్టలుగా ఉన్న ఆ సొమ్ము ఎక్కడో భద్రపరిచాడు నరసింహరాజు రుద్ర. ఆ సొమ్ము ఆ రాజవంశంలో ఇప్పటికీ ఎక్కడో ఉందని ప్రజల నమ్మకం. ఆ నిధి నిక్షేపాల సంగతి పక్కకు పెడితే స్వంత రాజ్యాన్ని ఏర్పరచుకోవాలన్న ఆలోచన నరసింహరాజ రుద్ర హఠాత్తుగా మానేశాడు. ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు ఎవ్వరికీ తెలియదు. ఎందుకు మానేశారు అన్న ప్రశ్న అప్పటి విద్యావంతులకు, ఆలోచన పరులకు అంతుపట్టలేదు. ఏమై ఉంటుంది? ఎవరి ఆలోచన వల్ల ఈ ప్రతిపాదన ముందుకు వెళ్ళలేదు? అది చరిత్రలో శేష ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ వంశంలో ఇప్పుడున్నది ప్రతాప్ విశ్వంబర రుద్ర, అతని కొడుకు నీరజ్ రుద్ర, కుమార్తె భారతి రుద్ర. ఈ ప్రతాప్ విశ్వంబర రుద్ర ఇంగ్లాండ్ వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. రాజాభరణాలు రద్దయిన తర్వాత రుద్రరాజ బిల్డర్స్ అనే పెద్ద కాంట్రాక్ట్ కంపెనీ పెట్టారు. కొన్ని సంవత్సరాలు ఎదురులేని ఆ కంపెనీకి పోటీగా శివలింగయ్యరావు కంపెనీ వెలిసింది. చిన్న కంపెనీగా ప్రారంభమైన పిఎస్ఆర్ శీఘ్రకాలంలో పెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. పోటీ మొదట్లో ఆరోగ్య వాతావరణంలో ప్రారంభమైన తర్వాత కలుషితం అయిపోయింది. అప్పుడే వ్యాపారాల్లో రాజకీయాలు, రాజకీయాలలో వ్యాపారాలు సోడా విస్కిల్లా కలిసిపోయాయి. పిఎస్ఆర్, పివిఆర్లు చెరో పెద్ద రాజకీయ పార్టీలో చేరారు. అభేద్యమైన పలుకుబడి సాధించుకున్నారు. వ్యాపారంలో పోటీ ఎంతవరకు వచ్చిందంటే ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైంది. ఆ పోటీ రుద్రరాజపురంలో స్థానిక ఎన్నికలకు పాకింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. అది వంతుల వారీగా జరుగుతూ ఉండేది.
మూడో పార్టీకి కానీ మనిషికి కానీ స్థానం లేదు. ఈ రుద్రరాజపురం చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ కొన్ని అపురూప కట్టడాలు ఉన్నాయి. కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది వీటికి. ఈ పట్టణం చుట్టూ హైమవతి నది ప్రవహిస్తూ ఉంది. అది సాగరంలో కలిసే చోటు అత్యంత మనోహరంగా ఉంటుంది. రుద్రరాజపురం ఇప్పటికే పర్యాటక కేంద్రం. దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రఖ్యాత స్థలం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దాని పర్యవసానమే హైమవతి నది మీద వంతెన. ఆ వంతెన కట్టడానికి ఇప్పటికి 4 సార్లు ప్రయత్నం జరిగింది. ఈ 4 సార్లు పివి రుద్ర కంపెనీకే కాంట్రాక్ట్ వచ్చింది. మొత్తం 26 పిల్లర్లు. మొదట 3 పిల్లర్ల నిర్మాణం తర్వాత ఒక పిల్లర్ ఒరిగిపోయి హైమవతి నదిలో మునిగిపోయింది. రెండోసారి అదే పిల్లర్ వరుసలో రాలేదు, పక్కకు జరిగిపోయింది. మూడోసారి 7 పిల్లర్ల నిర్మాణం వరకు పూర్తయింది. అప్పుడు గమనించారు ఇంజనీర్లు, నిర్మించిన ప్రతి పిల్లర్కి ఒక కోత. ఎలా అంటే అరటి చెట్టు గెలవేసిన తర్వాత కత్తితో నరుకుతారు, అలా అమెజాన్ అడవుల్లో పెద్ద రంపాలతో చెట్లు నరుకుతారు. అలా నరికిన తర్వాత కూడా ఆ చెట్లు పడిపోవు. చెట్టు కాండం మీద మొత్తం చెట్టు నిలిచే ఉంటుంది. కొంచెం బలంగా చేత్తో తోస్తే ఒక పక్కకి ఒరిగిపోతాయి. అలా అయ్యాయి ఈ స్తంభాలు. ఈ విద్రోహచర్య పిఎస్ఆర్ కంపెనీ పనే అని పెంచల శివలింగయ్య, అతని సంతానం బాబ్జీ, భగీరథుల హస్తం ఈ విద్రోహచర్యలో ఉందని ప్రతాప విశ్వంబర రుద్రతో పాటు ప్రభుత్వము భావిస్తుంది. ప్రభుత్వం ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. పిఎస్ఆర్ కంపెనీ మీద ఏ చర్య తీసుకునే పరిస్థితి లేదు. కారణం లేక్ ఆఫ్ ఎవిడెన్స్. ఆధారాలు సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వంతెన పని పూర్తి కాలేదు. మెగా పర్యాటక కేంద్రంగా రుద్రరాజపురంని చేస్తామన్న ప్రభుత్వ పథకాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రతిపక్షం దాన్ని ఒక సాకుగా చూపి చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని దాడికి సిద్ధమవుతుంది. ఆ పైన సిఏజీ భయం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసు ప్రిలిమినరీ ఆడిట్ పూర్తి చేసింది. బోలెడు ప్రజాధనం వృధా అయింది. ప్రతాప్ విశ్వంబర రుద్ర సంస్థ ప్రతిష్ట మంటగలిసిపోయింది. ధనం కూడా చాలా వృధా అయింది. దీనిలో నిజాలు వెలికి రావాలి. అందుకే మన పరిశోధన. దాని కేంద్ర స్థానం రుద్రరాజపురం. కృష్ణప్రసాద్ చెప్పడం పూర్తి చేసి అడిగాడు, సందేహాలుంటే అడుగు. చాలా సందేహాలే ఉన్నాయి. ఇప్పుడు పరిశోధన హైమవతి నది మీద వంతెన నిర్మాణం గురించి అయితే వెంకటరత్నం గారిని, శ్రీరంగేశ్వరిని సార్ ఎందుకు చూడాలన్నారు? ఇందులో శ్రీరంగేశ్వరి ప్రస్తావన కానీ బాబ్జీ ప్రస్తావన కానీ లేదు. ఒక దగ్గర పిఎస్ఆర్ గురించి చెప్తూ కేవలం ఒకే ఒకసారి బాబ్జీ ప్రస్తావన వచ్చింది. అతను పిఎస్ఆర్ కొడుకు అని మాత్రమే. అలాగే ప్రతాప విశ్వంబర రుద్ర సంతానం గురించి కూడా చెప్పారు. నీరజ్ రుద్ర భారతి. రుద్రల ప్రస్తావనకి బాబ్జీ ప్రస్తావనకి పెద్ద తేడా లేదు. అంటే శ్రీరంగేశ్వరి వెంకటరత్నం గారు ఇంత దూరం ప్రయాణం చేసి కృష్ణప్రసాద్ గారిని చూడడానికి రావడం వృధానా? ఈ కాలపు యువకులు హైలీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రోగ్ బాబ్జీ శ్రీరంగేశ్వరిని ఏమైనా చేస్తే ఏం జరిగినా నష్టపోయేది శ్రీరంగేశ్వరి ఒక్కతే. ఈ విషయంలో సార్ ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? కృష్ణప్రసాద్ గొంతు విని తన ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాడు వివేక్. దీంతో పాటు ఆ అమ్మాయి సెక్యూరిటీ కూడా నువ్వే హ్యాండిల్ చేయాలి. వివేక్ ఉలిక్కిపడ్డాడు. వెంకటరత్నం, శ్రీరంగేశ్వరి ఉదయం 7 గంటలకల్లా రుద్రరాజపురం చేరుకున్నారు. కృష్ణప్రసాద్ ఇంటి నుంచి లాడ్జ్కి తిరిగి వచ్చిన తర్వాత వెంకటరత్నం తొందర చేశాడు, బస్సుకి టైం అవుతుందని. ఇక్కడ ఖాళీగా కూర్చునే బదులు బస్టాండ్లోనే కాలక్షేపం చేయవచ్చని శ్రీరంగేశ్వరి కూడా అనుకుంది. అందుకే వాళ్ళు ముందే లాడ్జ్ ఖాళీ చేసేశారు. బస్సు బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి ఉపహారం కావాలి కాబట్టి బస్టాండ్లో ఉన్న ఉడిపి హోటల్కి వెళ్ళి టిఫిన్ ప్యాక్ చేయించుకుంటున్నారు. అప్పుడే వచ్చింది పోలీస్ జీప్. వాళ్ళు ప్లాట్ఫారాలన్నీ తిరిగి ఆగి ఉన్న బస్సుల్లోకి తొంగి చూసి ఎంత తొందరగా వచ్చారో అంత తొందరగా వెళ్ళిపోయారు. పోలీస్ జీప్ తిరిగి వెళ్ళిపోయాక వెంకటరత్నం, శ్రీరంగేశ్వరి తిరిగి బస్టాండ్ వెయిటింగ్ రూమ్కి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన శ్రీరంగేశ్వరి హడావడిగా తయారై కాలేజ్కి వెళ్ళిపోయింది. వెంకటరత్నం తన దినచర్యలో మునిగిపోయాడు. మధ్యాహ్నం లైబ్రరీ చేరుకున్న శ్రీరంగేశ్వరి కోసం ఒక ఉత్తరం ఎదురు చూస్తూ ఉంది. ముందు రోజు కృష్ణప్రసాద్ ఇంట్లో ఉన్న యువకుడికి చూపించిన ఉత్తరం లాంటిదే తెరిచి చూసింది. యు ఆర్ చోజన్ అని రాసి ఉంది అందులో. మళ్ళీ బాబ్జీ ఏదో రాశాడు. యు ఆర్ చూజన్ట అంటే అప్పుడు యు ఆర్ ఫౌండ్, ఇప్పుడు యు ఆర్ చూజన్. మనసంతా భయం ఆవరించుకుంది. ఆ ఉత్తరాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. అప్పుడే వివేక్ కారు రుద్రరాజపురం వైపు హైవే మీద దూసుకుపోతుంది. 10 గంటల ప్రయాణం. శీతాకాలపు ఎండ చేవలేని ప్రభుత్వ పాలనలా చప్పగా చల్లగా ఉంది.
కారులో ఏసీ అవసరం లేదు. వివేక్ పక్కన ఆర్నవ్ ఉత్సాహంగా కదిలిపోయే దృశ్యాలను చూస్తున్నాడు. ఉత్సాహం ఆర్నవ్ది, దృశ్యాలది కాదు. ఆర్నవ్ ప్రయాణం అనుకోకుండా జరిగింది. వివేక్ రుద్రరాజపురం ప్రయాణం ఖాయమైనప్పుడు ఒక్కడే వెళ్ళాలని అనుకున్నాడు. ప్రభుకి గెస్ట్ హౌస్ బుక్ విషయంగా సహాయం కోసం ఫోన్ చేశాడు. సంక్రాంతి సెలవులకి ఎక్కడికైనా తీసుకువెళ్తానని ప్రభు తన కొడుకు విపుల్ని కొన్ని నెలలుగా ఊరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడు వెళ్ళి తీరవలసిందని పట్టుబట్టాడు. సెలవు దొరకదని తప్పించుకోవచ్చని అనుకున్న ప్రభుకి ఎస్పీ వెంటనే సెలవు శాంక్షన్ చేశాడు. యాదృచ్ఛికంగా అప్పుడే వివేక్ ఫోన్ వచ్చింది. ప్రభు గారు, నేను రుద్రరాజపురం వెళ్ళాలి. బాస్ ఆర్డర్. ఒక సివిల్ కాంట్రాక్ట్ గోల్మాల్ విషయంలో ఆ పరిశోధన. అవును, మా యాంగిల్లో పరిశోధన. అక్కడ నాకు గెస్ట్ హౌస్ అకామిడేషన్ కావాలి. కనీసం ఒక 15 రోజులు ఉండాలి అనుకుంటున్నాను. హైమావతి నది మీద వంతెన ఎందుకు ఆగిపోయిందో, దాన్ని సబోటేజ్ ఎవరు చేస్తున్నారో కనుక్కోవాలి. నిన్న వచ్చిన వాళ్ళ ఊరే కదూ, ఊరు బాగుంటుందా? వివేక్కి కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ రుద్రరాజపురం చాలా అందమైన ప్రదేశం. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.